వెల్కమ్ టు 5D మీడియా. ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద పెద్ద యూట్యూబర్స్కి తర్వాత మంచు విష్ణు గారికి విపరీతమైన యుద్ధం జరుగుతుందని చెప్పాలి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మంచు విష్ణు మీద లేకపోతే ఈ మోహన్ బాబు ఫ్యామిలీ మీద ట్రోలర్స్ విపరీతంగా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. వాటిని ప్రజలు కూడా ఎక్కువగా ఆదరిస్తారు. వాటికి వ్యూస్ కూడా చూసినట్లయితే ఇప్పుడు ఈ మంచు ఫ్యామిలీ మీదకి సంబంధించిన ట్రోలింగ్ వీడియోలు కనుక మీరు చూసినట్లయితే విపరీతమైన వ్యూస్ ఉంటాయి వాటికి. కాబట్టి ఏంటంటే ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఈ ట్రోలర్స్ కూడా ఎక్కువ శాతం ఈ మంచు ఫ్యామిలీ మీద ఈ మంచు విష్ణు గురించి వీళ్ళ మీద ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య ఒక ప్రణీత్ హనుమంత్ ఏదో ఒక ఇష్యూ జరిగింది కదా, అతను చైల్డ్ అబ్యూజ్ చేయడం, అతను యూట్యూబ్ ఛానల్లో చైల్డ్ అబ్యూజ్ చేయడం, దీని మీద ప్రముఖంగా రెస్పాండ్ రావడం, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా దీని మీద స్పందించడం, టాలీవుడ్ నుంచి ప్రముఖ హీరోలు స్పందించడం ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు ఏంటంటే దీన్ని అడ్డం పెట్టుకుని ఈ మంచు విష్ణు అనే వ్యక్తి దాన్ని ఎవరైనా ఖండిస్తారు సమాజంలో. ఏంటి చైల్డ్ అబ్యూజ్ అనేది కానీ బూతులు కానీ వీటిని ఎవరైనా ఖండిస్తారు. ఇప్పుడు ఏంటంటే దీన్ని అడ్డం పెట్టుకుని ఈ మంచు విష్ణు ఏం చేస్తున్నాడంటే ఈ ట్రోలింగ్ చేసే ఛానల్స్కి తర్వాత ఈ మూవీ రివ్యూస్ చెప్పే ఛానల్స్కి వీటికి కొన్ని స్ట్రైక్లు వేయడం, ఆ ఛానల్ని టెర్మినేట్ చేయించడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ చేస్తున్నట్టుగా యూట్యూబర్స్ అందరూ వీడియోలు చేసి పెడుతున్నారు. దానికి ఎవిడెన్స్లు కూడా చూపిస్తున్నారు. అంటే మంచు విష్ణుకు సంబంధించిన ఆఫీస్ నుంచి కాల్స్ రావడం, ఆ కాల్ రికార్డింగ్లన్నీ వినిపించడం, తర్వాత మెయిల్స్ రావడం, ఆ మెయిల్స్లో ఉన్న సారాంశం కనుక ఒకసారి చూస్తే నువ్వు భక్త కన్నప్ప అనే సినిమా మంచు విష్ణు తీస్తున్నాడు. దానికి సంబంధించిన ట్రైలర్ కూడా వచ్చింది. ఆ ట్రైలర్ మీద కూడా నెంబర్ ఆఫ్ ట్రోలింగ్స్ వచ్చినాయి అనమాట. ఆ ట్రైలర్కి వచ్చిన ట్రోలింగ్స్ని చూసిన వ్యూస్ కనుక ఆ సినిమాకి కూడా కనుక వస్తే నాకు తెలిసి ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్ వసూలు చేసిన సినిమాగా ఈ భక్త కన్నప్ప నిలుస్తుంది అనమాట. అంత దారుణంగా ట్రోలింగ్ చేశారు ఆ ట్రైలర్ని. అదేవిధంగా ప్రజలు కూడా వ్యూస్ వచ్చినాయి, ప్రజలు కూడా ఆదరించారు. అప్పుడు దాన్ని ఏంటంటే ఈ ట్రోలింగ్ చేసిన వాళ్ళందరికీ ఈయన ఒక మెయిల్ వేసాడనమాట. ఆ మెయిల్ సారాంశం ఏంటంటే మీరు అర్జెంటుగా ఆ వీడియోని రిమూవ్ చేయకపోతే నీ ఛానల్ టెర్మినేట్ చేపిస్తాను అని చెప్పి కొన్ని స్ట్రైక్లు వేసి కొన్ని ఛానల్స్ స్ట్రైక్లు వేయడం జరిగింది, మెయిల్ పెట్టడం జరిగింది. ఈ యూట్యూబర్స్ వాళ్ళకి రెస్పాండ్ అయినప్పుడు వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే మంచు విష్ణు ఆఫీస్ నుంచి పెట్టిన కండిషన్ ఏంటంటే మీ ఛానల్ మీకు రావాలంటే ఆ స్ట్రైక్ని నేను రిమూవ్ చేయాలంటే భక్త కన్నప్ప సినిమా గురించి ఒక 3 వీడియోలు పాజిటివ్గా చేయండి అని చెప్పి వాళ్ళకు ఒక కండిషన్ పెడుతున్నారంట. ఒక కండిషన్ పెట్టినట్టుగా చెప్తున్నారు వీళ్ళు యూట్యూబర్స్. అదే కనుక నిజమైతే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఇప్పుడు ఆ భక్త కన్నప్ప ట్రైలర్ గురించి కానీ ఆ సినిమా గురించి కానీ పాజిటివ్గా చేయాలనే భావన యూట్యూబర్స్కి స్వతహాగా కలగాలి. ఆ ట్రైలర్ చూసినప్పుడు అబ్బా అద్భుతంగా ఉందని చెప్పి వాళ్ళకి అనిపించాలి, ఆ భావన రావాలి, దాని ప్రకారం వాళ్ళు వీడియో చేయాలి. అంతేగాని వాళ్ళని స్ట్రైక్లు వేసి బెదిరించి తద్వారా మా సినిమాకు పాజిటివ్ వీడియోలు చేయించుకోవాలని చెప్పి ప్రయత్నించడం అనేది ఇది ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేయడమే, యూట్యూబర్స్ని బ్లాక్మెయిల్ చేయడమే. ప్రభాస్ హీరోగా నటించినటువంటి ఆదిపురుష్ విషయంలో కూడా ఇలాగే ట్రోలింగ్ చేశారు ట్రోలర్స్. తర్వాత ఏంటంటే వాళ్ళు నిర్మాణ సంస్థ వాళ్ళంతా ఏంటంటే ఈ ట్రోలింగ్ అన్ని చూసుకుని కొంత గ్రాఫిక్స్కి సంబంధించి కొంత డెవలప్మెంట్ చేసుకుని తర్వాత వాటిని మార్చడం జరిగింది. అంటే కొంత ట్రైలర్ మీద వచ్చిన ట్రోలింగ్స్ ఆధారంగా సినిమా గ్రాఫిక్స్ విషయంలో కొంత వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, కొంత బెటర్మెంట్ అయింది సినిమా. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఈ మంచు విష్ణు గారు కూడా ఏంటంటే ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళలో అబ్యూజివ్ ట్రోలింగ్ చేసే వాళ్ళని ఖచ్చితంగా మీరు స్ట్రైక్లు వేయండి, లేదా కేసులు పెట్టండి, వాళ్ళు లోపల వేయించండి. అబ్యూజివ్ కాకుండా జస్ట్ ఫర్ ఫన్ కోసం, కామెడీ కోసం, సరదాగా నవ్వుకోవడం కోసం ట్రోలింగ్ చేసే వాళ్ళని మీరు అదుపు చేయాలని ప్రయత్నిస్తే అది వాళ్ళ స్వేచ్ఛను మీరు హరించడానికి ప్రయత్నం చేసినట్టే. కాబట్టి ఏంటంటే మీ ట్రైలర్ని చూసి మీ సినిమాని చూసి పాజిటివ్గా చెప్పాలనే భావన కలిగి చేయాలి, కానీ మీరు బెదిరించి ఇట్లా వాళ్ళతో మీరు పాజిటివ్ వీడియోలు చేయించినంత మాత్రాన మీ సినిమా హిట్ అవుద్ది, మీ సినిమాకు పాపులారిటీ వస్తుంది అనుకుంటే అది మీ పొరపాటు అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.